మన పక్కింటి వాళ్ళు కూడా లక్ష్మి నాగమ్మ వాళ్ళైతే ఆమెనైతే భర్తనే చంపేసింది. ఇంకా తప్పే ఉంది, ఒక బిడ్డను కందాం. చేతులు అయ్యకు మామ అట్లా వేస్తున్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు ఇప్పుడు? తప్పే ఉంది, అట్లేందుకు? అరే ఏం చేస్తున్నావు మామయ్య నువ్వు? అరే ఒక్క కొడుకు దగ్గరనే నువ్వు ఇట్లా మామయ్య ఏమో చేస్తున్నావు నువ్వు నాకు? నేనేమంటున్నా, మీరు నన్ను బెదిరియద్దు. మీరు నన్ను మీ కొడుకు రక్తం నీ రక్తం అందు గురించి నేను కొడుకుని అన్నాడు, నేను ఒక బిడ్డని అంటున్నాను. ఇట్లా కూడా కెమెరాస్ ఉంటాయి. ఈ పాట అంతా లోపలికి వస్తుంది, జస్ట్ ఇది బటన్ టైప్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది బ్యాక్ సైడ్ చిన్న స్టిక్కర్ లాగా ఉంటుంది. ఒకవేళ మనం ఇదంతా పెట్టి ఇట్లా పెట్టేసినాం అనుకో రికార్డింగ్ అవుతుంది. సో మేము ప్రతిసారి మా దగ్గర సీసీ కెమెరాలు ఆఫీస్లో ఉంటాయి కానీ అవేం వాడము. ఈ కెమెరా క్లారిటీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ కెమెరా అని చెప్పి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు. సో మనం చెప్పేదాకా తెలియదు కాబట్టి మేము ఇవి సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంది. ఇంకొకటి ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం ఉండి లేదా ఇంట్లో ఏదో వైఫ్ మీదనన్నా హస్బెండ్ మీదన్నా ఏదైనా డౌట్ ఉండి ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న చిన్న సీక్రెట్ కెమెరాస్ ఉంటాయి. మీకు ఒకవేళ మరీ ఇబ్బంది అయ్యి పీకాల మీద దాకుండి నేను ఆ డౌట్తో నీ సంసారం ఖరాబ్ చేసుకునేదాకా రాకండి. డౌట్ క్లియర్ కావడానికి కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అయితే మేము మీకు పంపిస్తాం. అక్క నువ్వేం టెన్షన్ పడకు. ఫస్ట్ ఆయన నోట్లకి ఏం రావాలంటే మీరెందుకు చేస్తుర్రు, నేను కోడల్ని అంటే ఒక బిడ్డలాగా ఇలాంటివి నువ్వు మాట్లాడు. కొంచెం ఓర్చుకోక మీద చేతులు వేయడం అట్లా కొంచెం ఓర్చుకో. అసలు ఆగుతలేదురా, ఏడుపు వచ్చేస్తుంది. అక్క ఏం ఏడవకు, ఇది ఒక్కరోజు ఓర్చుకో. కొంచెం మీద చేతులు వేసిండు మీదకి వచ్చిండు అనుకో మేము వచ్చేసాము. దాన్ని తీసుకుపోయి మీ అత్తమ్మకు చూపించి మీ అత్తమ్మ మాట్లాడుతుందా లేకపోతే స్టేషన్కి పోదామా, స్టేషన్లో పోలీసు వాళ్ళు మాట్లాడుతా అట్లా చూద్దాం. మీ అత్తమ్మ మంచితనాన్ని మాట్లాడి నా మొగుడిని కంట్రోల్ పెట్టుకుంటే ఓకే. లేదు స్టేషన్కి పోయి మా మామ ఇట్లా హరాస్మెంట్ చేస్తుండు, నన్ను ఫిజికల్ హరాస్మెంట్ చేస్తుండు అని చెప్పి కేసు పెడతాం. నాకు చాలా భయం అవుతుందమ్మా, ఇప్పుడు అందరు చంపేస్తున్నారు కదా అట్లా కూడా. ఏం కాదక్క, మీ మామ ఏమో అన్నట్టు చూడు, ఎవరో కోడలు పక్కింటి వాళ్ళు చంపేసిరు, వాళ్ళతో ఉండదు ఇదే మాట్లాడుతుండు ఓకే. అవన్నీ కామన్ అక్క, ఏదో మనం అన్నీ నమ్మొద్దక్క. చూడండి నువ్వైతే ఏం టెన్షన్ అయితే పడకక్క. చేసిండు వాడు ఆగుతలేడు, చూసేవారా చేస్తూనే ఉన్నాడు. ఫోన్ ఎత్తి. అమ్మను హలో మామ, ఏడ వరకు వచ్చినావా? సరే మామ, మరి ఏమీ లేదు, అటు రోడ్డు ఉంది కదా, నువ్వు రోడ్డు అవతలున్నావా ఇవతలున్నావా? అవతలకే దిగినావా? సరే అవతల నుంచి యువతలకి క్రాస్ అవ్వు, అక్కడ ఒక రోడ్డు క్రాస్ అవ్వడానికి అక్కడ ఉంటుంది. అది క్రాస్ అయినాక ఎదురుకొస్తే బైక్ షాప్ ఒకటి ఉంటుంది, ఎవరిని అడిగినా చెప్తారు, కింద ఉంటారు జనం, ఎప్పుడు ఉంటారు. బైక్ షోరూమ్ ఉంటుంది మామయ్య, అక్కడికి వచ్చేసేయండి. అక్కడికి వచ్చి 3వ ఫ్లోరు లిఫ్ట్ ఎక్కితే అక్కడ కింద లిఫ్ట్ ఉంటుంది. లోపలికి వచ్చినాక ఆ లిఫ్ట్ ఎక్కి 3వ నెంబర్ నొక్కితే పైకి వస్తారు. 3వ ఫ్లోర్లో ఉన్నాను నేను. సరేనా మామ, వస్తున్నావా? సరే మామ రా. వస్తుండంటారా వాడు? నాకు భయం అవుతుంది, అసలు వణుకొచ్చేస్తుంది. ఏం టెన్షన్ పడక, ఇది ఒక్కరోజు ఓపిక పట్టు. మా సంగతి నేను చెప్తే ఇంకో ఈ ఫోన్లో రికార్డింగ్ అవుతుంది. మేము ఆ రూమ్లో ఉంటాం, కెమెరా రికార్డింగ్ అవుతుంది. వచ్చిన తర్వాత జస్ట్ మీరైతే తొందరగా నేను ఏం టెన్షన్ పడక, జస్ట్ ఒక చిన్న ప్రూఫ్, ఏం భయపడక ఒక చిన్న ప్రూఫ్ కోసం చూస్తున్నా. వచ్చిన తర్వాత మీరు నన్ను అట్లా చేసిన, మీరు నన్ను మీద చేతులు వేసినందుకు దానికే నేను పోయినా. మళ్ళీ ఏనంటే వస్తా, లేకపోతే ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఏదో 2 రోజులు ఉండి ఇంటికి వెళ్ళిపోతా అని మాట్లాడు. సరే మా ఫ్రెండ్ లేదు అన్నట్టు హింటి మెల్లగా. ఆయన మాట్లాడుతుంటే ఆయన అడిగితే ఓకే, ఎవరైనా ఉన్నారని ఆయన అడిగితే ఓకే, ఆయన ఎవ్వరు అడగలేరు అనుకో హింటి. సరేనా? మామ ఏంది సుజాత, ఇది ఎవరు ఇల్లు, ఎక్కడికి వచ్చినావు? ఇది మా ఫ్రెండ్ ఇల్లు అని
చెప్పిన కదా ఏంది? ఆ. మరి ఎందుకు ఇట్లా చెప్పకుండా చేయకుండా వచ్చినావు ఇక్కడ ఇక్కడ ఏం లేదు మామ నువ్వు ఇప్పుడు నాకు లొకేషన్ కోసం ఎంత ఇబ్బంది అయింది, అడ్రస్ జల్ది దొరకలేదు, లొకేషన్ వేసినావు కానీ అటు ఇటు బాగా ఎక్కువైంది. ఎందుకంటే కలుద్దామని వచ్చిన ఇక్కడ ఎందుకంటే మళ్ళీ మనిషి పోదా. నువ్వు ఇట్లనే చేస్తావా మామ? వచ్చినాక కూడా ఇట్లా చేస్తే నేను రాలేను. అదే తప్పేముంది, ఎందుకంటే ఇప్పుడు ఎంతోమంది ఇట్లనే చేస్తున్నారు కదా. కోడలతోటి మామూలుగా ఎంతోమంది కలిసిమెలిసి ఉంటారు. నేను తోడు ఒక బిడ్డను కనాలనుకుంటున్నా, తప్పేముంది. ఎంతమంది మన పక్కింటి వాళ్ళు కూడా లక్ష్మి నాగమ్మ వాళ్ళైతే ఆమె అయితే భర్తని చంపేసింది. ఇంకా భర్తని చంపేసినాక మామతోటి కలిసిమెలిసి ఉంటుంది. అట్లా కాదు మామ, నేను ఫోన్లో చెప్పినా కదా నీకు. చెప్పినావు కానీ నా తప్పే. నేను ఇట్లయితే రాను మామ అని చెప్పినా కదా మామ. నా భర్త కోసం చాలా మంది అట్లనే కలిసిమెలిసి ఉంటారు. ఇప్పుడు నీకు ఇట్లనే చేస్తే నేను ఎట్లా వస్తా మామ? తోలుకోనికి వచ్చినావు సరే, ఇట్లా చేస్తే నేను ఎట్లా వస్తా? నేను మీ అత్తమ్మ కంటే నేను మంచిగా చూసుకుంటాను. మీ అత్తమ్మ నన్ను బరాబర్ చూసుకుంటలేదు, అందుగురించి నేను నిన్ను కోరుకుంటున్నా. తప్పే ఉంది. ఒక బిడ్డను కందాం. చేతులు అయ్యకు మామ, అట్లా వేస్తున్నావు. నువ్వు ఇట్లా చేస్తున్నావు ఏంది మామయ్య? ఏం చేయనన్నావు, మాట్లాడినన్నావు, తీసుకుపోతాను వచ్చి ఏంది మామ ఎట్లా చేస్తున్నాను? కాదు అమ్మా, ఇప్పుడు ఎందుకంటే నేను నీతో కూతురు కనాలనుకుంటున్నా. ఒక్క కొడుకు కోసమే ఆపేస్తావా? ఎందుకంటే ఇంకా ఇప్పుడు కూతురు ఏంది మామయ్య? ఈ వయసుకి నీకు కూతురు. మీ అత్తమ్మ నన్ను కూడా బాగా చూసుకుంటా, అందు గురించి నేను. నువ్వు ఫోన్లో ఏం మాట్లాడినా మావయ్య? మళ్ళీ గిట్ల వస్తున్నావు. అట్లేంది ఇంకట్లెందుకు ఇదవుతున్నా? నీకు కూతురు లేదా మావయ్య? చేస్తున్నారు కదా, మామ కోడలు ఎంతోమంది కలిసి ఉంటున్నారు. ఎంత తప్పేముంది? ఇప్పుడు చాలామంది మన నాగమ్మ లక్ష్మి వాళ్ళైతే, లక్ష్మి అయితే భర్తను చంపేసింది, మామతోటే కలిసిమెలిసి ఉంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు మావయ్య? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు నాకు ఇప్పుడు? తప్పేముంది, అట్లేందుకు? అరే ఏం చేస్తున్నావు మావయ్య నువ్వు? అరే అట్లేమి ఇది కావద్దు. నేను ఏమంటున్నా, అరే ఏం మామయ్య ఏదో చేస్తున్నావు నువ్వు నాకు. కూతురును కానాలని అనుకుంటున్నాను. ఒక్క కొడుకు దగ్గరనే నువ్వు ఇట్లెందుకు? నీ మామయ్య ఏమో చేస్తున్నావు నువ్వు నాకు. నేనేమంటున్నా, ఎవరు నువ్వు? మీరు మధ్యలో వచ్చారు. ఆమె మా కోడలు అయితే, ఎందుకంటే ఇప్పుడు ఆమెతో నేను కూతురు కనాలనుకుంటున్నా. ఎందుకంటే ఆమె ఎందుకంటే ఇప్పుడు మేము ముందే కొంచెం ఇదవుతున్నాం. మాకు కూతురు కావాలి, ఒక బిడ్డ కనాలనుకుంటున్నా. ఎందుకంటే నా చెప్పుతో కొడతా నేను. సిగ్గుందా నీకు? ఇంట్లో మా భార్య ఏం మాట్లాడుతున్నావు? నేను ఎన్నో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది నీకు సిగ్గుందా? ఏమన్నా కోడలతో పిల్లలను కనరామ అనుకుంటున్నావు? ఎవర్రా నువ్వు? నువ్వే మీకేం చేసేది అసలు? మీరెవరు? మూతి పని మీరు మధ్యలో రావద్దు. ఇది మాది, ఇది నా ఫ్లాట్. అర్థమవుతుందా? ఆమె నా మనిషి, ఆమె నా ఫ్రెండ్. అంటే నాకు ఒక అక్క అవుతుంది ఆమె. అర్థమవుతుందా? ఆమె నాకు అక్క అవుతుంది. అయితే ఆమె మా కోడలు అయితే రమ్మన్నది, లొకేషన్ పెట్టింది, వచ్చినావు. ఎట్లా వచ్చి ఎట్లా తోలుకోవాలి? అంటే మీరెందుకు? మీకేం సంబంధం లేదు. ఎట్లా తోలుకోవాలి అని అడిగిన దానికి ఆన్సర్ చెప్పి ఎట్లా తోలుకోవాలి? ఏం మాట్లాడుతున్నావు? లుచ్చా మాటలు నువ్వు ఆమెతోని. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇట్లనే మేము ఆమె వాడుకుందాం అనుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది అట్లా చేస్తున్నారు, తప్పే ఉంది. అంటే చాలా మంది అట్లా చేస్తే నువ్వు చేస్తావా? నీకు ముంతనన్ను ఉందా? ఎందుకంటే మా అబ్బాయి పండ్లు రాలుతాయి. అర్థమవుతుందా? నీకు ఇంతనన్ను ఉందా? ఆగు, నీ పని చెప్తా. మొత్తం రికార్డింగ్ అవుతుందా? మీరు నన్ను భయపడి మధ్యలోకి రావద్దు, మీకు సంబంధం లేదు. ఆమె మా మనిషి, మా కోడలు, లొకేషన్ పెట్టి నచ్చిన. మీరు ఎందుకు మధ్యలో వచ్చి? నీ కోడలు అంటే బిడ్డతో సమానం. నువ్వు నీ బిడ్డతో కూడా ఇట్లనే ఉంటావా? అట్లా కాదు కానీ, ఎందుకంటే ఇప్పుడు ఎంతమంది అట్లనే చేస్తున్నారు కదా. బిడ్డతో కూడా ఇట్లనే ఉంటావా? బిడ్డతో ఎందుకు ఉంటాం? కోడలని కోడలతో మామూలు ఎంతోమంది ఇట్లనే కనిపించుంటారు. అందుగురించి నేను అలా చేయాలనుకుంటున్నాను. కనిపిస్తలే. నువ్వు మొత్తం నేను కవర్ చేయి, మొత్తం రికార్డింగ్ చేయి. నేను ఇంకో బిడ్డను కానాలనుకుంటున్నా. మీరెందుకు వస్తారు మధ్యలో?
మీ మధ్య రావద్దు. మీరేంది ఏం మాట్లాడుతున్నావు? మీకేం హక్కుంది? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను వాడుకుంటాను. కూతురు కావాలని అనుకున్నా, ఆమెతోటి కూతురు అంట. నేను నీ పెళ్ళాం లేదా? చచ్చిపోయిందా? ఆమె నన్ను చూసుకుంటలేదు, ఆమె నన్ను నడుచుకుంటలేదు. ఇట్లా మీరు ఎందుకు అసలు మీరేంది? మీరు ఇట్లా మేము ఏజ్ ఎంత ఉంటుంది? ఏజ్ ఉన్న బిడ్డను కనాలనుకున్నా కంట. నేను మీరేంది మధ్యలో మీరు మధ్యలో సింబిందని అనేది మీకేం హక్కు ఉంది? నీ పెళ్ళం అనే హక్కు ఉందా? నీ పెళ్ళం దగ్గర కోదాం నాడు. వీడియో రికార్డింగ్ అవుతుందా? కొడుకు చెప్పి నేను మీ పని కూడా చేపిస్తాను. నేను ఈమెను విడాకులు ఇప్పిస్తా. మరి అట్లా నాతోటి మంచిగా ఉండకుంటే, నీతో మంచిగా ఉండకపోతే నాకు మంచిగా ఉంటే వీడియో అలాంటి కొడుకున్నాడు, కూతురు కన్నా తప్పేముంది? ఇంకొక పెళ్లి చేసుకుంటావా? మరి ఇంకొక పెళ్లి చేసుకుంటావా? పెళ్ళి ఉంది మా దగ్గర, 20 సంవత్సరాల పెళ్ళి ఉంది. అట్లా కాదు, నాకు ఈమెనే కావాలి. నాకు వేరేతో నాకు ఎందుకు? ఈమెతో నేను చేయాలి. ఏం మనిషిరా ఈయన? నాకు ఇష్టం లేదు. నా కోడల మీద నాకు ఇష్టం. కోడలతో నీకు అర్థమవుతుందా తెలివి ఇంతనన్నా? అరే నీకు అర్థమవుతుందా? వీడియో రికార్డ్ అవుతుందిరా. తీసుకొని స్టేషన్లో పెట్టినాక మొత్తం పలగొడతాను. రికార్డ్ అయితే నేను కూడా నా కొడుకు చెప్పి విడాకులు ఇప్పిస్తాం. ఇక అట్లా నా కొడుకు చెప్పి ఇక మేమేదో విడాకులు చేసేస్తాం. ఇక అట్లే మరి నీ కొడుకు నువ్వు చెప్తింటానా? వింటాడు, నేను చెప్పినట్టు వింటాడు. ఆల్రెడీ ఇప్పుడు నేను అనేది ఏముంది అంటే వాడు బరాబర్ చూసుకుంటాడు. ఒక కొడుకు కాడికి ఆపేసింది. నేను కూతురు కడాలనుకుంటున్నాను, తప్పేముంది? ఇట్లా ఎంతోమంది చేస్తారు మామ కోడళ్ళు. సమాధానం లేవా? మీరు ఎందుకు వచ్చిన మీది సీరియస్ అవ్వడు? మీరు నన్ను కొట్ట మీరెవరు? మీకేం హక్కులేదు. మీకు సమాధానం లేదు. మీరేంది? ఏడుంటారక్క ఏదక్క మీ అత్తగారు వింటున్నారు. వీడియో పోదాం చెప్తే నా మొగుల మీద నిందేస్తున్నావేను. కాదు వీనికి అర్థం అయితే లేదు మనం ఏం చెప్తున్నాం. మీ అత్తమ్మ దగ్గరకు పోయి వీడియో చెప్పి మాట్లాడుకుంటాం. చెప్తాను విపరీతంగా మాట్లాడతాడు. నాకు నోరు వస్తుంది. నీ వయసు పిల్లకి చెప్పాను. సిగ్గుశరం లేదు వాడసా నీకు. నువ్వు కోడలతో మామూలు ఎంతమంది ఉంటున్నారు. ఎక్కువ మాట్లాడు. ఒకటే మీరు నన్ను బెదిగద్దు. మీరు నన్ను మీ కొడుకు రక్తం నీ రక్తం. అందు గురించి నేను కొడుకుని అన్నాడు, నేను ఒక బిడ్డని అంటా అంటున్నాను. ఎన్ని బిడ్డ సరే బిడ్డ పుట్టినాక బిడ్డ రక్తం నీ రక్తం ఒకటే. అర్థం బిడ్డతో కూడా ఇట్లా చేస్తావా? అట్లా ఎందుకు వేస్తాం మరి? అంతా ఇది నాకు కోడలు కోడలతో నాకు వేరేతో నాకు అంతగానే మేము. సరే మన నీ పెళ్ళాన్ని నీ కొడుకు దగ్గర పంపిస్తా. అట్లా బిడ్డ పుడుతుంది అట్లా. ఇప్పుడు కొడుకు ఈమెను బరాబర్ చూసుకుంటలేడు. సరే నువ్వు కూడా నీ పెళ్ళాన్ని బరాబర్ చూసుకుంటాడు. నీ కొడుకు చూసుకుంటావు. నా భార్యను బరాబర్ చూసుకుంటలేదు. నేను కోడల మీద ఇష్టపడ్డా. కోడలు మీరు ఎందుకు మీరెందుకు నన్ను మీకు సంబంధం మా కోడలు మా ఇష్టము. అత్తమ్మనే చేస్తారు. చూపిస్తే అత్తమ్మకి చెప్పినా ఏం కాదు, వాళ్ళకి చెప్పినా నాకేం భయం కాదు. వాళ్ళకి చెప్పినా ఏమో భయం కాదు. నేను అత్తమ్మకి భయపడదు. అత్తమ్మకి చెప్పినా భయపడదు, ఎవరికి చెప్పినా భయపడదు. పిచ్చోడా తీడు. ఇది ఎన్ని చెప్తే ఇంటలేదు. నువ్వు నన్ను రమ్మని లొకేషన్ పెట్టి నన్ను రప్పించి ఈ అమ్మాయితోటి నువ్వు నన్ను కొట్టిపిస్తావా? మేము కలిసి నిన్నే విడాకులు ఇప్పిస్తాం. మీ అత్తమ్మకి చెప్పి నీ పని నేను చేపిస్తా. నువ్వే ఉల్టా నాకు ఇది చేస్తున్నావు. నేను అత్తమ్మకి చెప్పి నీ పని చేపిస్తా. ఈ అమ్మాయి ఎవరు? ఈమె నన్ను కొట్టడం. నువ్వు రమ్మంటే ఈమెతో నన్ను కొట్టిపిస్తావా? ఆగు నీకు అర్థమవుతుందా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నన్ను రమ్మంటే ఈమె ఎవరు అసలు? ఈమెతో నన్ను కొడుతుంది. నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? ఎవరు? మీకు మాకు ఏం సంబంధం లేదు. మీరు మధ్యలో రావద్దు. మీరు తప్పుకోండి. మా కోడలు మా ఇష్టం. ఎందుకంటే మీరు కొట్టడానికి మీరు మధ్యలో రావద్దు. నేను అత్తమ్మకి చెప్పి నీ పని చేపిస్తా. అందరం కలిసి నీకు విడాకులు ఇస్తా. నువ్వు ఇంత పెద్ద ప్లాన్ చేసి రప్పించి నీ అమ్మాయితో నన్ను కొట్టిస్తున్నావు కదా. నీ పని చెప్తా కదా. ఇక నీకు విడాకులే. ఇక మీకు నువ్వు ఇంత పెద్ద మోసం చేసి రమ్మని నువ్వు ఈ అమ్మాయితో నన్ను కొట్టిస్తావా? నేను నీ అత్తమ్మకి చెప్పి ఉల్టా నీ పని చేపిస్తా. నా కొడుకు మేము అందరం అంతే. నేను ఈ రోజు కోసమే చూసి అయిపోయిందా? పోదామా ఇంటికి? మీ ఇంటికి పోదామా? నీ పెళ్ళాం దగ్గరకు పోదామా? నడు నడు. ఇప్పుడు చెప్పుతోనే కొట్టాలి వీడిని.